చూసుకొని తండ్రి మాట్లాడుకుంటూ తండ్రి నీ వాక్య ధ్యానం చేయడానికి తండ్రి మేమందరం ఇక్కడ నాయన కూడుకొని ఉన్నాము తండ్రి. ఈ గ్యాదరింగ్ లో తండ్రి మీ ప్రెజెన్స్ ని మేము ఇన్వైట్ చేస్తున్నాము నాయన. హోలీ స్పిరిట్ మీ ప్రెజెన్స్ ని ప్రతి ఒక్కరి గృహాల్లోనూ ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ కూడా తండ్రి ఉంచమని అడుగుచి ఉన్నాను నాయన. తండ్రి ప్రభా మేము ఎక్కడైతే లోపించి ఉన్నామో తండ్రి ప్రభా మమ్మల్ని మీరు క్షమించండి నాయన తండ్రి. మమ్మల్ని సరిచేయండి నాయన తండ్రి. మేము నీ చెంతకు వచ్చి ఉన్నాము నాయన తండ్రి. నీ బిడ్డలుగా నాయన మేము మారే కృపను తండ్రి మాకు అనుగ్రహించండి నాయన తండ్రి. ఇప్పుడు కొద్ది సమయంలో తండ్రి మరి హేమక్క తండ్రి వాక్యాన్ని అందించనే ఉండగా తండ్రి మా అందరి హృదయాల్ని కూడా ఆయుక్తపరచండి తండ్రి. వినే చెవుల్ని గ్రహించే హృదయాల్ని తండ్రి, అంతేకాదు వాక్యానుసారంగా మేము అనుదినము జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన తండ్రి ప్రభా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎటువంటి ఆటంకం అనేది లేకుండా తండ్రి ఈ యొక్క బైబిల్ స్టడీ నాయన సంపూర్తి అవ్వడానికి సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ ప్రభా సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన మనను ప్రభుని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. Amen. So we'll start with song. We'll sing a song. నీ స్వరము వినిపించు ప్రభువా. That we'll lead the song. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసులాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు ప్రభువా, నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతి మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు ప్రభువా, దాని యందు నీతో. ఎనఫ్ సుమా, ఇంకోటి పాడాలి. హేమలత ఆంటీ, హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్. వందనాలు ఆంటీ. ఆంటీ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేస్తారా? హాయ్ ఆంటీ, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వచ్చిందా ఇప్పుడు? వచ్చిందండి, ఇప్పుడు వినపడతా ఉంది. సో ఈరోజు మనకు హేమలత ఆంటీ వాక్యం అందిస్తారు. ఐ వుడ్ లైక్, అందరికి తెలుసు కదా జైనక్క వాళ్ళ మదర్ తను. ఆల్రెడీ తను ఒకసారి మనతో మాట్లాడారు, మరి ఒకసారి మనతో ఈరోజు ఇంకో వర్డ్ షేర్ చేసుకోబోతున్నారు. ఆంటీ యాగా మీరు ప్లీజ్ షేర్ ద వర్డ్ ఆంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమా, థ్యాంక్ యూ. హౌ ఇస్ జాయ్? యా, అందరం బాగున్నాం ఆంటీ, దేవుని దయ వల్ల. ఐజక్ ఎలా ఉన్నాడు? ఐజక్ ఐ థింక్ ఐజక్ ఆల్సో ఫైన్. ఐ డోంట్ నో, రజని జాయిన్ అవ్వలేదు ఇంకా. జాయిన్ అవ్వలేదు. అందరూ బాగున్నారా? యా బాగున్నాం అంటే అందరం బాగున్నాం. ఆయనకు వాళ్ళ మదర్ నుంచి ఇంట్రడ్యూస్ చేసావేంటి? వాళ్ళ డాక్టర్ ఇల్లని వాళ్ళ మదర్, మా అత్తలు అనమాట. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూస్. మరి దేవుని నామానికి వందనాలు.
మా ఇంగ్లీష్ లో కూడా చెప్పు, యాన్ ఉంది, లైక్ డూ అ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇఫ్ యూ క్యాన్. మరి నువ్వే చెప్తావు కదా ఇంగ్లీష్ నీకు రాదని, చెప్పొచ్చా? చెప్పు ఇంగ్లీష్ అండ్ తెలుగు కాంబినేషన్. ఓకే ఓకే. I praise God for this beautiful opportunity to speak to you and give you the word of God. I am very much blessed. I am very much honored to be in front of you. You are really wonderful children, and you have the mind of God, and praying and praising and worshiping God. దేవుడు మీ గృహాల్లో జీవిస్తున్నాడు, అందుకని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. నాకేమో చాలా నీరసంగా సిక్గా ఉంటుంది కొన్ని దినాల నుంచి, బట్ ఇట్ విల్ గో అవే. మరి ఈరోజు మరి జాయాను మెసేజ్లో పెట్టింది హేట్రెడ్ బట్ ఆనర్డ్ అని చెప్పి. ఈరోజు మనము హాగర్ గురించి మాట్లాడుకోవాలా. బిఫోర్ వీ గో టు అవర్ వర్డ్, లెట్ us ప్రే. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ప్రార్థన ఆలకించే దేవ, సృష్టికర్త, మా నాయన, మా ఆశ్రయమా, మా దుర్గమ, మా కోట, మా దాగు చోటు అయిన దేవ, నీకే స్తుతి మహిమ కలుగును గాక తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ బిడ్డలతో కలిసి ప్రవ్వా ఈ వాక్యాన్ని నాయన పంచుకొనిచుండగా ప్రవ్వా, నేను కాదు నాయన, మీరే ఈ చిన్ని హృదయాలతో మాట్లాడండి ప్రవ్వా. దే ఆర్ ద బిగినర్స్ ఇన్ దిస్ వరల్డ్ ఫాదర్. నాయన మరి సంసారాలు చేసుకుంటూ చిన్న పిల్లలతో దీవించున్నటువంటి తల్లుల కొరకు మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రవ్వా. మీరే శాంతి సమాధానం ఈ బిడ్డలకు, ఈ వీళ్ళ గృహాలకి, వీరి పట్టణాలకి, వీరి రాష్ట్రాలకి, వీరి దేశానికి, ఈ ప్రపంచానికి శాంతినివ్వమని యేసునామంలో అడుగుతున్నాను స్వామి. ఆమేన్. మరి ప్రభు నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. ఆ గురించి మరి మాట్లాడమని సాయం తల్లి చెప్పింది. నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ హాగర్ గురించి ఆలోచిస్తూనే ఉన్నా. చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నా హాగర్ గురించి. ఏంటి హాగర్ ఏంటి, అబ్రహాం ఏంటి, శారా ఏంటి, ఈ పరిగెత్తి ఎడారిలోకి పరిగెట్టడం ఏంటి అని ఆలోచించాను. మరి నాకు తెలివి వచ్చిన తర్వాత నేను ధ్యానం చేస్తే దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. యాక్చువల్గా హాగర్ అంటే అర్థం ఏంటంటే రివార్డ్. హాగర్ యొక్క మీనింగ్ ఏంటంటే బహుమతి. హాగర్ యొక్క మీనింగ్ ఏంటంటే బహుమతి. ఆమె పేరులోనే బహుమతి అని ఉంది. కొన్ని కామెంటరీస్ చదివితే మనకు తెలుస్తుందో, ఇది ఆది కాండము జెనిసిస్ 16th చాప్టర్ నుంచి 21st వరకు వీళ్ళ కుటుంబాల గురించి రాయబడి ఉన్నది అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే హాగరు, కొన్ని కామెంటరీస్ ని బట్టి మనం ఆలోచిస్తే, హాగరు ఒక ఈజిప్షియన్ ఎవరంటే ఫారో కూతురు అని రాయబడి ఉంది. ఫారో కూతురు మరి శారాని అబ్రహాముని చూసి చాలా సంతోషించి, ఈ రాజుగారి కుమార్తెగా ఉండే బదులు ఒక సేవకునికి సేవ చేస్తే, సేవకురాలికి సేవ చేస్తే నా జీవితం ధన్యమవుతుందని షీ బికేమ్ ఏ సర్వెంట్ మెయిడ్ ఫర్ శారా అని రాయబడి ఉంది. అది నాకు తెలియదు, నేను చదివాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో షీ వాజ్ వెరీ యంగ్, బ్యూటిఫుల్, చిన్నది. అయితే అబ్రాహాము శారా 16th చాప్టర్లో చూసుకుంటే వాళ్ళ పేర్లు అప్పటి వరకు శారాయి, అబ్రాము అని రాయబడి ఉంది. అయితే పేర్లు ఇంకా మారలేదు. దేవర్ ఆన్ ద ఓల్డ్ నేమ్స్ లైక్ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఇంకా అబ్రహాంగా మార్చబడలేదు. అయితే అప్పుడు ఈ చిన్నది వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ 4 walls. ఒక గృహానికి సంబంధించినటువంటి చరిత్ర ఇది. ఇది మొత్తానికి ఇప్పుడు వరల్డ్ వైడ్ అయిపోయింది. ఒక చిన్న కుటుంబము, దాదులు ఉండేవారు, పశువులు ఉండేవి, గొర్రెలు ఉండేవి, కాపర్లు ఉండేవారు. అంత చక్కగా ఉన్నటువంటి ఆ ప్రశాంతమైన ఊరు అనే దేశంలో వీళ్ళు ఉన్నప్పుడు మరి ఏమవుతుందంటే, ఈ చిన్నమ్మాయి వాళ్ళకి సహాయం చేస్తా ఉంది. నీళ్ళు అందించటము, తర్వాత అన్నం దగ్గరికి తీసుకొచ్చి పెట్టడం, ఇలాగా. అప్పటికే అబ్రామ్కి నియర్లీ 87 years. అయితే ఆ టైంలో ఏమవుతుందంటే, వీళ్ళ ఇంట్లో 3 పాపాలు జరిగినాయి వీళ్ళ గృహంలో. ఫస్ట్ సిన్ ఏంటంటే,
ఫస్ట్ సిన్ చూసుకుంటే ఈమె మొదటి పాపము 3 పాపాలు ఇందులో. మూడు పాపాల్లో మా కెన్ యూ సే ఇన్ ఇంగ్లీష్ ఆల్సో లిటిల్ బిట్? రెబెకా ఇంకా యాన్ ఉన్నారు. రెబెకా అండ్ యాన్ ఉన్నారా? I'll stop my video if that makes you comfortable. ఏందన్నా? ఇంగ్లీష్ లో కూడా చెప్పు, so that way Rebecca and Anne also can understand. కంప్యూటర్ పడిపోతుంది. అయితే ఫస్ట్ పాపం ఏంటంటే గోయింగ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్, శరీరానుసారమైనటువంటి పాపము ఈ గృహంలో జరపబడింది. శరీరానుసారమైనటువంటి పాపము, శరీరానుసారమైన పాపం ఏంటంటే మరి అబ్రాము మరి అంత దేవుని సేవ చేస్తున్నాడు, దేవునికి హృదయానుసారమైనటువంటి మరి సేవకుడు. అలాంటి అబ్రాహాం ఏం కలిగిందంటే ఆయనకి మరి ఎప్పుడైతే తన భార్య నువ్వు హాగర్ని పెళ్లి చేసుకో మనకి ఒక బిడ్డ పుడుతుంది అని చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అబ్రాహాము తల వంచాడు. ఒప్పుకొనునని వాక్యంలో ఉంది, మరి వాక్యం మనం చదవలేము. ఫస్ట్ సిన్ ఏంటంటే గోయింగ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. రెండవ సిన్ ఏంటంటే ఏ క్రూయల్ డిజైర్, ఏ బ్యాడ్ డిజైర్ వితౌట్ గాడ్స్ గైడెన్స్. దేవుని గైడెన్స్ లేకుండా ఒక కోరిక సారాయిలో కలిగింది. మూడవది ఏంటంటే హాగరు, గ్రీడీనెస్ అండ్ ప్రైడ్. ఈ హాగర్లో మరి ఏమొచ్చిందంటే దురాశ వచ్చేసింది. ఆ తర్వాత ఏమొచ్చిందంటే గర్వం వచ్చేసింది. 4 గోడలు కుటుంబం అన్నమాట. ఒక కుటుంబము ఒక దగ్గర ఉంటుంది, పని మనిషి వచ్చింది, పని మనిషి ఇంట్లో పని చేస్తుంది, ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించలేదు. ఇక్కడ హెడ్ ఆఫ్ ద హౌస్ couldn't do his responsibilities. ఈ వైఫ్ ఆమె పని ఆమె చేయలా. పనికత్తులకి భర్త ఏర్పరచమని ఉంది కానీ పనికత్తులకు భర్తలు నేర్పరచమని లేదు. తన భర్తనివ్వమని ఎక్కడా వాక్యం చెప్పలా. అయితే ఈ 3 పాపాలు ఆ గృహంలో ఎంటర్ అయిపోయినాయి. నంబర్ 1 గోయింగ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. నంబర్ 2 ద బ్యాడ్ అండ్ క్రూయల్ డిజైర్ వితౌట్ గాడ్స్ గైడెన్స్. నంబర్ 3 ఏంటంటే గ్రీడీనెస్ అండ్ ప్రైడ్. చూసుకుంటే మనము మరి హాగరు ఎంటర్ అయిపోయింది. హాగరు పని చేయటానికి ఇంట్లోకి వచ్చినప్పుడు సారాకి ఒక బ్యాడ్ డిజైర్, ఒక క్రూయల్, ఒక దురాత్మ ఆవరించి ఒక సలహా వచ్చేసింది, కోరిక. నువ్వు నాకు ఏంటి పనికత్తే అయినటువంటి హాగరుతో వెళ్ళమని భర్తతో చెప్పినప్పుడు అది మరి 16th చాప్టర్లో ఉంటది. 13 verse 13 వచనంలో బైబిల్ చదవక్కర్లేదు. అప్పుడు ఒప్పుకున్నప్పుడు ఆమె పనికత్తిన అతనికి ఇచ్చినప్పుడు దేవర్ ఇన్ ద 4 walls, ఒక రూమ్ లోకి పంపించింది హాగర్ని. ఎవరు? సారా. ఎంత నాశనకరమైన పని అంటే అది. అండ్ ఇంక నేను అనుకుంటాను షీ బికేమ్ ఏ సంథింగ్ వెరీ బ్యాడ్, ఏ ప్రాస్టిట్యూషన్. హౌస్ ఓపెన్ చేసినటువంటి స్త్రీలు అలాంటి పనులు చేస్తారు. ఆ చిన్న పిల్లని మరి అంత ముసలివాడి దగ్గరికి పంపిస్తే అబ్రహాము ఒక్కసారి ఆలోచించాల్సింది. ఎప్పుడు బయటకు వచ్చి దేవునితో మాట్లాడే అబ్రహాము ఒక్కసారి ఆలోచించి he would have thought, no, what I am doing in these 4 walls, what I am doing with this a small girl, is a young girl is having young desires అని అనుకోలా. అమ్మా నువ్వు అక్కడే ఉండు, you stay there అమ్మా, you sleep separately, I won't touch you at all, and no, within 1 month or 1 week I will give you a nice young husband. And as a master he could not tell her, but no, the sin went on going according to the flesh. శరీరానుసారమైనటువంటి కోరిక వచ్చి అబ్రహాం ఎంటర్డ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ హ్యాగర్. ఓకే, he took her as his wife. తీసుకున్నప్పుడు మరి ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ ఒక్కటి కానీ అబ్రహాం కంట్రోల్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఇస్రాయేలీలకు ఇంత యుద్ధం జరిగేది కాదు నాన్న. అయితే అయిపోయిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవగానే ఇంకా ఆమెకి ఏమవుతుందంటే వాక్యంలో చూసుకుంటే 16th చాప్టర్లో మరి ఆ వచనం చూసుకుంటే ఈమెకి తన యజమానురాలు నీచంగా కనిపించింది. గ్రీడీగా ఎంటర్ అయిపోయింది. హాగర్ అనుకుంది ఇతన్ని పెళ్లి చేసుకుంటే ఈ యావదాస్తి ఇదంతా కూడా ఈ యొక్క మొత్తం కూడా నా సంతానానికి దొరుకుద్ది అని అనుకుని ఉండాలి. అందుకనే వచ్చేసింది, లేకపోతే లేదు. ఆ రోజే ఎప్పుడైతే వివాహం చేస్తారన్న వెంటనే ఆ రాత్రే హాగర్ వుడ్ హ్యావ్ ran away to the desert.
వెళ్ళిపోయి ప్రభువా ఆకాశంలోకి చూసి ఐ వోంట్ మ్యారీ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, దిస్ ఫ్యామిలీ, ఐ వోంట్ రూయిన్ దిస్ ఫ్యామిలీ అని చెప్పి ఆమె అప్పుడే పరిగెట్టాల్సింది డిజర్ట్ లోకి. కానీ టుడే గాడ్ ఇస్ టెల్లింగ్ యూ దట్ హీ ఈస్ హ్యావింగ్ 10 గ్రేట్ నేమ్స్. నంబర్ 1 నేమ్ ఈజ్ ఎలోహీమ్, ఆయన సృష్టికర్త. రెండవది ఏంటంటే ఎల్రాయ్, ఈ చూచుచున్న దేవుడు. మీరు చేసే పనులు, నేను చేసే పనులు, నేను ఆలోచించే ఆలోచన, నేను చూసే వాసన చూసినా కూడా దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్. ప్రతి నేత్రమును, ఆయన నేత్రము ప్రతి వారిని చూస్తా ఉంది. అయితే చూస్తున్నాడు అక్కడ నుంచి దేవుడు పైన. గాడ్ ఆల్వేస్, మ్యాన్ ఈజ్ కాన్స్టెంట్లీ సిన్నింగ్ అండ్ గాడ్ ఈజ్ కాన్స్టెంట్లీ ఫర్గివింగ్. To get and forgetting is human, to give and forgiving is divine. Always forgiving. He forgiven our sins. మరి తండ్రి అయిన దేవుడు, he is God the Father, God the Son and God the Holy Spirit, always forgiving the sins of mankind. అయితే హాగరు నీచంగా కనిపించినప్పుడు అది సారా భరించలేక, she couldn't tolerate her negligence. ఈమె ద్వారా తను త్రోసివేయబట్టం సారాకి ఇష్టం లేకుండా వెంటనే ఆమెను పంపించేయమంటే ఆమె అరణ్యానికి, డిజర్ట్ లోకి పరిగెడితే అప్పుడు దేవదూత చెప్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి దేవుడు పంపిస్తాడు. తెలుసు కదా, హాగరు, అబ్రహాము committed sin, Abraham committed sin, and Sarai committed sin, and Hagar committed sin. Where they committed sin? In their own house. మన ఇళ్లలోనే పాపాలు జరుగుతూ ఉంటాయి, మన ఇళ్లలోనే. మరి నా సాక్ష్యం, చిన్న సాక్ష్యం చెప్తాను, అది తప్పకుండా చెప్పాలి. అది చెప్పకపోతే లేదు, మీకు అర్థం కాదు ఈ చరిత్ర. ఇదేంటంటే మానవులు మాటి మాటికి పాపం చేసి యెహోవా దృష్టికి దోషులు అవుతా ఉంటారు. మళ్ళా దేవా అని మొరపెట్టుకుంటే యెహోవా ఆత్మ, న్యాయాధిపతుల్లో రాస్తాడు, యెహోవా ఆత్మ ఇశ్రాయేలు కలిగిన దురవస్థ చూసి సహింపలేకపోయినని. గాడ్ వోంట్ టాలరేట్ ఇఫ్ వి సఫర్. సో మా కుటుంబము, మీరు మా అమ్మ నాన్న, దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. మై ఫాదర్ సర్వ్డ్ బ్రిటిష్ ఆర్మీ అండ్ హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ బ్రిటిష్. అందరినీ ఎప్పుడు కూడా చెప్పేవాడు మా చిన్నప్పుడు, when he was in Jabalpur and Mhow, he used to beat Britishers like that, like anything. He used to beat them up and go to the quarter guard. ఎప్పుడు నెలలో 20 రోజులు ప్రిజన్ లో ఉండేవాడంట. మా అమ్మకి, మా అక్క, మా సుశీల అక్క, నౌ షీ ఈజ్ అ డాక్టర్ ఇన్ ఇంగ్లాండ్, ఆమె పుట్టుంటే ఎప్పుడు 10 రోజులు ఇంట్లోనే ఉండేవాడంట. కాబట్టి మా ఫాదర్ అంత బ్రేవ్ మ్యాన్, ఎ బోల్డ్ మ్యాన్. హిజ్ నేమ్ ఇస్ డేవిడ్. మా అమ్మ పేరు ఎలిజబెత్. చక్కగా ఉంటే they pushed him, they discharged him without discharge certificate, and no, David, you are no longer working with us అని చెప్పి మొత్తం ప్యాక్ చేసి డబ్బులు ఇచ్చేసి మా ఫాదర్ ని మిలిటరీ ట్రైన్ ఎక్కించి పంపించేశారంట. మా ఫాదర్ వచ్చి అగైన్ హీ స్టడీడ్ ఇన్ ద కాలేజ్ అండ్ హీ బికేమ్ ఏ డెవలప్మెంట్ ఆఫీసర్. నాకు 11 సంవత్సరాలు, మా అక్కకి 14. ఆ టైంలో the Saturn, evil entered into the life of my father. My father married one woman. మేము ముగ్గురు ఆడపిల్లలమే, కొడుకులు లేరు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పటికి she was once married and he went with her and he gave her a son. ఇంకా ఆయన ఆనందానికి అంతు లేదు. రెండో వాడు కొడుకే, ముగ్గురు ఆడపిల్లలు. మా అమ్మ మా నాన్నగారిని వదిలేసి నేనుండను నీ దగ్గర, భక్త సింగాయ గారి దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా నా కుటుంబంలో లేదు, శాంతి లేదయ్యా, శాంతి లేదు, నా భర్త ఇలా చేస్తున్నాడు, బాగా కొడుతున్నాడయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఆయన ప్రార్థన చేసి నువ్వు ప్రత్యేకించబడు, యు గో అవే ఫ్రమ్ హిమ్, వ్యభిచారంతో సాంగత్యం చేయొద్దు, నువ్వు గో అవే, take your children and run away from your place. Hagar now would have ran away when she was getting married before one day. Kani Hagar never did. But my mother ran away with 3 of us to her parents. వెళ్ళిపోయింది అక్కడికి. అక్కడికి వెళ్తే ఫరో ప్యాలెస్ నుంచి మిద్యాను అరణ్యంలోకి వెళ్ళిపోయినట్టు మేము ముగ్గురు కూడా సఫర్ అయిపోయాం. We were like a officer's children with a jeep and cars and everything and servants, but there nothing happened. My mother went to her parents, that is a farmhouse and farmland. We suffered like anything. My mother caught the
హోల్డ్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రార్థన ప్రార్థన. మా బెడ్ల దగ్గర ఎప్పుడు ఏడుస్తా ప్రార్థన చేసేది. మాకు సరిగ్గా అన్నం ఉండేది కాదు, మా అక్క హాస్టల్లో ఉండేది. అలాగా మా ఫాదర్ మమ్మల్ని వదిలిపెట్టలేదు, చదివిస్తా ఉండేవాడు. కానీ ఏమైపోయిందంటే ముగ్గురిని దేవుడు దీవించాడు. శరీరానుసారమైన సంతానము దీవించబడుతుంది, కానీ శరీరానుసారమైన సంతానము దీవించబడదు. వాగ్దాన పూర్వకమైన సంతానమే దీవించబడుతుంది. మరి ఇప్పుడు చూస్తే హాగర్ దగ్గరకు వద్దాము. హాగర్కి ఇష్మాయేలు పుడతాడు. ఇష్మాయేలు పుట్టిన 13 సంవత్సరాలకి గాడ్స్ ప్రామిస్ తోటి ఆయన వాళ్ళిద్దరు పేర్లు మార్చి సారా అబ్రహాము అని పెట్టి వాళ్ళని దీవించి, అబ్రహాము నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా ఐఎమ్ హియర్ టు ఫర్గివ్ యూ బికాస్ ఐ ప్లాన్డ్ ఎ గ్రేట్ ప్లాన్ ఆన్ యువర్ లైఫ్, ఆన్ యువర్ జనరేషన్. నిన్ను వదిలిపెట్టిన అబ్రహాము అని దేవుడు సారాని దీవించి ఇస్సాకునిస్తాడు. ఆ తర్వాత మీకు అంతా తెలుసు. ఇన్ వన్ ఫ్యామిలీ sinful thoughts entered into the brains of the people living in that house. మరి ఈ రోజుల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన ఇళ్ళు ఎలా ఉన్నాయి, మన ఇళ్ళు ఎలా పెట్టుకుంటున్నాం మనం, మన జీవితాల్లో మనం ఒక వన్నెస్ ఆఫ్ హార్ట్ తో ఉంటున్నామా? ఒకవేళ వన్నెస్ ఆఫ్ హార్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోయినా కూడా వన్నెస్ ఆఫ్ మైండ్ జీసస్ క్రైస్ట్ తో ఉంటే ఆ కుటుంబాలు వెలిగిపోతానే ఉంటాయి. మ్యారేజ్ ఇస్ ఎ కవెనెంట్ between two people, not man and man. Marriage is a covenant between a man and woman. అంతేగాని నాట్ హోమోసెక్షువల్, హోమో పీపుల్ కాదు. మ్యారేజ్ ఇస్ ఎ కవెనెంట్ బిట్వీన్ టూ పీపుల్, మ్యాన్ అండ్ ఉమన్, ఇన్ విచ్ at least one person should forgive the other one repeatedly, multiply and severally. Then only the house will become a heaven. ఓకే, అయ్యో నా భర్త నాతో మాట్లాడట్లేదు, నా భర్తనేమో అసలు పట్టించుకుంటలేదు, ఇలా పెట్టుకుంటే we can't do anything. We have better things to do. నేను ఎప్పుడు కూడా నా మనసు బాగాలేకపోతే నేనేం చేస్తానంటే ఇల్లంతా సర్దుకుంటా, గిన్నెలన్నీ తోమేసుకుంటా, బట్టలన్నీ ఉతికేసుకుంటా. ఐఎమ్ 71 years old now. I'm 71, right? I married 55 years. I couldn't understand my husband, not up yet. నాకు అర్థం కాలేదు నా భర్త, కానీ దేవుడు బాగా అర్థమైపోయాడు నా భర్త. మనం ఏం చేయాలంటే స్త్రీలమైనటువంటి మనము యేసయ్య 7 మాటల్లో వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని he spoke one time, but no, we have to speak that word, every minute. ఎవరు మనల్ని అవమానపరిచినా, ఎవరు ఎన్ని చేసినా కూడా మనము దేవుణ్ణి అడగాల, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి క్షమించని. Okay, our husbands are great, they are very busy, they are very hardworking, they don't have time to sit and talk, but even then, no, your love should be eternal. మన ప్రేమను చంపుకోకూడదు స్త్రీలము. సారా చేసిన పాపం ఏంటంటే తన భర్తని she led her into a wrong direction. వెళ్ళమని చెప్తారా ఎవరన్నా? అయ్యో అది కూతురు లాంటిది, అంత చిన్న పిల్ల, అయ్యి బాబాయ్ వద్దు 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 ప్లీజ్ వద్దు వద్దు అని భర్తలు చేస్తుంటే ఆపాలి. కానీ ఆ గృహాల్లో హాగరు ఉన్న ఆ ఇంటిలో, హాగరు నమ్ముకుని వచ్చిన ఆ ఇంటిలో అయితే హాగరు కూడా ఒక్కసారి ఆలోచించాల్సి ఉండే. ఏమనంటే అయ్యో నేను వీళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోతున్నానని అనుకోలే. కానీ దేవుడు, పరమదేవుడు ఏం చేశాడంటే ఇటర్నల్లీ ఫర్గివెన్ దెమ్ అండ్ గాడ్ బ్లెస్డ్ హర్. అప్పుడు హాగరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే గాడ్ ఈజ్ ఎల్ రాయ్, నిన్ను నన్ను చూస్తున్నాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఆయన చూస్తున్నాడు. మనం చేసే పనులు భర్తలు చూడరు, పిల్లలు చూడరు, తల్లిదండ్రులు చూడరు, కానీ దేవుని కళ్ళు నీ మీద నా మీద ఉంటాయి. నేను ఎప్పుడన్నా స్త్రీలు నేను సిక్గా ఉన్నాను అని చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. సిక్నెస్ ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు రావాలి? రాకూడదు. సిక్గా ఉంటే, నాకైతే లేదు, 71 years, ఇంతవరకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు. ఓకే, ఐ వోంట్ స్పెండ్ మనీ టు ద హాస్పిటల్స్. Whenever I am sick, I cook 5 chicken curry, 5 kilo, 10 pounds chicken curry and 10 pounds rice, and I will go to the villages. Even మీ జాయనకు వచ్చినా, మీ సీనకు వచ్చినా, ఆలివకు వచ్చినా నేను ఎక్కడా ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాను, పేదలకు పంచొచ్చేస్తా. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూ. పేదలకు ఇచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, తర్వాత పేదలను కనికరించి వాడిని మరణ పడక మీద నుంచి లేపుతాడని. కాబట్టి నాన్న ఒకటే గ్రహించండి, ఇలాంటి సిన్ ఏంటంటే గోయింగ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. మా ఫాదర్కి 5 పిల్లలు పుట్టారు. 5 పిల్లల్లో 2 దొంగలైపోయారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయారు. తర్వాత పెద్ద కూతురు ఏమైపోయిందంటే ఒక మార్వాడి తీసుకెళ్లి మెడ్రాస్ లో పెళ్లి చేసుకుంటానని 4 బాయ్స్ ని తీసుకెళ్లి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటావేంటి మార్వాడిని, నువ్వు మామూలు క్రిస్టియన్ గర్ల్వి, ఈ ముగ్గురు కూడా నీతో ఉంటారని ముగ్గురు కలిసి పాడు చేసేసి కిరసనాయిలు పోసి చంపేశారు నాన్న. ఓకే, ఒక కూతురు క్రిపుల్ అయిపోయింది, పోలియో. ఎప్పుడు చెప్పేవాడు మా ఫాదర్ నా దగ్గరికి వచ్చి, అమ్మా వాళ్ళు శరీరానుసారంగా పుట్టిన వాళ్ళమ్మా, మీ ముగ్గురమ్మ వాక్యానుసారంగా దేవుడిచ్చిన బిడ్డలమ్మా అని. ఓకే, మై ఫాదర్ వాజ్ రిపెంటెడ్ ఫర్ హిస్ సిన్స్. హీ డైడ్ వెన్ హీ వాజ్ 82 years. ఎప్పుడు అడిగేవాడమ్మా, అక్క చెల్లి నన్ను చూడరమ్మా, నువ్వు ఒక్కదానివే చూస్తావు, నీ ఇల్లమ్మా అది ఒక పెద్ద ఆశ్రయం అమ్మా, దయా ఆశ్రయం అమ్మా, మరి నేను చచ్చిపోయినప్పుడు నువ్వు ఉంటావో లేదో, అమెరికాలో ఉంటే ఎలాగమ్మా అంటే, లేదు నాన్న దేవుడు తప్పకుండా నిన్ను కాపాడతాడని మా ఫాదర్ ని, ఈవెన్ హీ వాజ్ దట్ కైండ్ ఆఫ్ సిన్నర్, ఐ ఫర్గివెన్ హిమ్, ఐ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్, మై చిల్డ్రన్ నోస్. కాబట్టి నాన్న మీ గృహాల్లో న్యాయ పరిపాలన, గోయింగ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్, డోంట్ గో అకార్డింగ్ టు ద ఫ్లెష్, గో అకార్డింగ్ టు ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీకు ఏమైనా కావాలనుకుంటే, మీరు ఏమైనా భర్తకి చెప్పాలంటే, నీల్ డౌన్ అండ్ ప్రే, ప్రార్థన చేసుకోండి మోకాళ్ళ మీద. మీరు మీకు ఒక రూమ్ లో ఒక టేబుల్ వేసుకోండి, ఒక బైబిల్ పెట్టుకోండి నాన్న. మిమ్మల్ని ఎంతగా దేవుడు దీవించాడంటే అమెరికా దేశంలో, మీరు దీవించబడ్డ దేశాన్ని మీరే బాగుపరచుకోవాలి, మీరే స్వస్థత పరచాలి. ఏ బిలీవర్ ప్రేయర్ ఈజ్ ఏ వ్యాక్సిన్ ఫర్ ద వైరస్. విశ్వాస యొక్క ప్రార్థన, మరి దేవుడు ఎంతో గొప్పగా దాన్ని వేసి అమెరికా దేశంలో మీరు సిటిజన్స్ అయిపోయారు, ఆ దేశాన్ని మీరే బాగు చేసుకోవాలా. గోయింగ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్ లేకుండా, యేసయ్యా విల్ గో టుడే, టేక్ ఎ డెసిషన్, విల్ గో అకార్డింగ్ టు ద హోలీ స్పిరిట్ ఫాదర్, వాట్ ఎవర్ యూ గైడ్ us we will do. We won't fight with our husbands. We will pray and guide them in a nice way అని చెప్పి ప్రార్థన చేసుకోండి. సారా ఎక్కువ డిజైర్ వితౌట్ గాడ్స్ గైడెన్స్. మరి మీరు అనుకోవచ్చు, మా పిల్లలు నాకు గోల్డ్ తెగ కొనిచ్చేసేవారు. ఒకసారి ఎవరు సీనాయి ఫోన్ చేసి, జయానో ఎవరో, మామ్ ఐ వాంట్ డంప్ విత్ యూ గోల్డ్ అని. మీకు సంగతి తెలుసా, గోల్డ్ నాకు ఎవరైనా ఇచ్చారనుకో అది అమ్మేసా ఏదో పేదవాళ్ళకి ఇచ్చేస్తా. అందుకని నా పిల్లలు ఏం చేస్తారంటే గోల్డ్ నాకు కొనియటం ఆపేశారు. ఓకే, గోల్డ్ అది ఇది కాదు, ఉండాలి, గోల్డ్ ఉండాలి, గోల్డ్ ఉండాలి, అన్ని ఉండాలంటే అన్నిటికంటే మంచి గోల్డ్ ఏంటంటే మరి దేవుని యొక్క నడిపింపులో బ్రతకటం, ఆయన చెప్పినట్టుగా జీవించటమే, అదే మీకు గోల్డ్ మైన్. హ్యావ్ ఎ గోల్డ్ మైన్ ఇన్ యువర్ హౌస్. దట్ గోల్డ్ మైన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్టర్ ఆఫ్ గాడ్. మీ భర్త మీతో పాటు కలిసి ప్రార్థన చేయకపోతే, డోంట్ వర్రీ, యూ ప్రిపేర్ ఎన్ ఆల్టర్, యూ ప్రిపేర్ ఎన్ ఆల్టర్. వంట చేసేటప్పుడు మీరు ఒక్కళ్ళే చేస్తారు కదా, బట్టలు బెడ్ చేసేటప్పుడు మీరు ఒక్కళ్ళే చేస్తారు కదా, మీరు కూడా లేదు, మీ యొక్క బలిపీఠాన్ని మీ ఇళ్లలో కట్టుకోండి. నంబర్ 1, గోయింగ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. అబ్రహాం డిడ్ దిస్, బట్ నో హీ కుడెంట్ get victory. Next, Sarah, a cruel desire without God's guidance. Hagar, greediness and మరి pride అని ఉంది కాబట్టి cruel desires పెట్టుకోవద్దు మీరు. You have a beautiful desire, you have a holy desire, what to do, how to help to preach the gospel in the world. All the people should be saved. నేనేం చెయ్యాలి, ఒక మంచి డిజైర్ పెట్టుకోండి గాడ్స్ గైడెన్స్ తోటి. నంబర్ 3 ఏంటంటే, గ్రీడినెస్ గా బదులు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. చక్కగా గ్రీడినెస్ బదులు మీరు ఏం కావాలంటే, మీకు సాటిస్ఫాక్షన్ కావాలి. వాట్ ఎవర్ ఐ హ్యావ్. నాకు చర్చిలో చాలా మంది చీరలు తెచ్చిస్తా ఉంటారు, ఆంటీ ది శారీస్ ఫర్ యూ, ఆంటీ కట్టుకో ఆంటీ. నేనేం చేస్తానంటే, ఒకసారి కట్టుకుంటా నీకే ఇచ్చేస్తా చీర. నాకు నా ఉన్నటువంటి మెంటాలిటీ ఏంటంటే, ఎవరు చీరిచ్చినా అది వేరే వాళ్ళకి ఇచ్చేస్తే, మళ్ళీ చర్చిలో కట్టుకుంటే నువ్వు బాధపడతావు కదా నాన్న అని ఒకసారి కట్టుకుని వాళ్ళకి ఇచ్చేస్తా. ఒకసారి ఒక ఆమె చనిపోతే లేదా ఆమె 400 చీరలు ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడి పంచుకుంటున్నారు. అది కళ్ళారా చూసా నేను. అప్పుడు అనుకున్నా, నా పిల్లలకు అలాంటి శ్రమ ఇవ్వకూడదు, ఆ చీరలు పంచే శ్రమ ఇవ్వకూడదు అని నేను బ్రతుకుండగానే నా చీరలన్నీ పంచేస్తాను. మన జాయాన్ వచ్చి 10 చీరలు కొనేసింది, కాటన్ చీరలు, ఈ జాకెట్లన్నీ కుట్టించేసింది. ఈ జాయిసీని వాళ్ళిద్దరు కలిసి కొనుక్కొచ్చారు నైటీలు. అవన్నీ నేను వేసుకోలేను, నేను చేయలేను, కాబట్టి ఇంకా పంచలేదులే, మనం చెప్తే తిడుతుంది. అయితే అలాగా లేదు, వాటి మీద నాకు ఆశ లేదు. నా అల్మారాలో చీరలు ఉండవు, నాకు నగలుండవు, ఏముండవు, కానీ ఐ హ్యావ్ ద
ఏంటి నాకు ఒక తృప్తి అనమాట. ఐఎమ్ ఇన్ హిస్ గ్రిప్. నా తండ్రి చూస్తా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎల్రాయ్. దేవుడు అన్ని చూస్తున్నాడు. నాకు దేని మీద ఆశ లేదు, కానీ ఆయన మందిరాలు కట్టాలని, ఆయన సువార్త అందరికీ చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. 3 పాపాలు మీ ఇంట్లో ఉండనివ్వకండి. Number 1, going according to the flesh. Number 2, having cruel desires without God's guidance. Number 3 ఏంటంటే greediness and pride. ప్రైడ్ నీచంగా చూసేసింది హాగరు, నీచంగా చూసేసింది. చూడటం వల్ల ఏమైపోయిందంటే డిజర్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనే గాని మంచిగా ఉన్నట్టయితే ఇష్మాయేలు కూడా, ఇస్రాయేలు మామూలుగా అడవుల్లో కాకుండా, ఎడారుల్లో కాకుండా, ఎవరితో పోట్లాడకుండా ఒక మంచి జనాంగం అయి ఉండేవాడు. కాబట్టి నాన్న, స్త్రీలమైనటువంటి మనమే మన కుటుంబాలు కట్టాల. భర్తలు ఉన్నారు, దే ఆర్ వెరీ నైస్. నా భర్త అయితే చాలా మంచివాడు, చాలా ఎంత రెస్పాన్సిబిలిటీ అంటే, he never touched God's money, church money. He built 4 floors of church for 3,000 members. Okay, I bought the land for 2.5 crores, and on that he built the church. That is enough for our life. Okay, Nana, మీకు చెప్పేది ఏంటంటే, don't worry about anybody around you, worry about yourself. The same word told by God in Jerusalem streets లో, God was telling people, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవద్దు, మీ గురించి, మీ బిడ్డల గురించి ఆడు. మీ అంటే యూ అండ్ యువర్ హస్బెండ్, మీ గురించి, మీ బిడ్డల గురించి ఆడమన్నాడు. ఒక్కసారి మీ పిల్లల దగ్గరికి తీసుకోండి, దగ్గరుంటే ఇప్పుడే దగ్గరికి తీసుకోండి, ముద్దు పెట్టుకోండి. నాయనా, నువ్వు ఇచ్చిన అన్ని ఫలముల కంటే గర్భఫలము శ్రేష్టమైనది. హాగర్కి గర్భఫలం ఇచ్చావు, శారాకి గర్భఫలం ఇచ్చావు. హాగర్ గర్భఫలమేమో ఫైటింగ్ అయిపోయింది, మరి శారా గర్భఫలమేమో మందిరాలు కట్టడానికి డిసైడ్ అయిపోయారు. ప్రభువా, మరి నా గర్భఫలాన్ని ఏ విధంగా చేస్తావు? హాగర్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆమె వాళ్ళిద్దరితో కూడా అసహించుకొనబడింది, కానీ ఆనర్డ్ బై గాడ్. దేవా, నేను కానీ నా పిల్లలు కానీ ఏ పాపం చేసినా నన్ను క్షమించే దేవుడు అయ్యా అని చెప్పి మీరు ప్రార్థన చేసుకోవాలా. మాకు 3 పిల్లలు అని చెప్పాను కదా. మీ అంకుల్ సేవ, అంకుల్కి ఈ దేవుడు ఇచ్చిన వాక్యము 1 Corinthians 9:16 ఏమనంటే, ఉచితముగా సువార్త ప్రకటించుటయే నీ జీతం అని చెప్పాడంట. లండన్ లో హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ UK, బ్రిటన్, సౌత్ వేల్స్ బైబిల్ కాలేజ్. హీ రోట్ so many letters to me. Uncle loved me so much. So he used to love so many letters. అప్పుడు ఫోన్లు లేవు, మాకు ఈమెయిల్స్ లేవు, కంప్యూటర్స్ లేవు. That was in 1983. Zion was only 9 years old. Sinai was only 11 years old. Olives was only 7 years. I was staying alone with 3 children. I never called anybody, but we have God's grace upon us. అప్పుడు రాశారు ఏమనంటే, Emma, don't resign your job. I will preach freely and you will work for our family. Your deed and word, ఇద్దరం కలిసి ఒక కవనెంట్ గా కలిసి ఎంత సేవ చేసుకున్నాము. మరి అప్పుడు నాకు చాలా బాధలు ఉంటాయి. ఎన్ని బాధలు అంటే, ఎప్పుడు ఫైనాన్షియల్ థింగ్స్ పిల్లలకి చెప్పలా, భర్తకి చెప్పలా. క్రిస్మస్ వస్తే గడగడలాడిపోయేదాన్ని. పిల్లలకి ఏం బట్టలు కొనాలి, ఏం బూట్లు కొనాలి, ఏం సాక్స్ కొనాలి ప్రభువా అని ఏడ్చేదాన్ని. భర్తకి చెప్తే లేదు, ఎవరి దగ్గర చేయి చాపుతాడో ఆ చేతులు పట్టుకుని అడిగేదాన్ని. నేను ఐ బారో బట్ యూ డోంట్ బారో, బికాస్ ఐఎమ్ ఏ బ్యాంకర్, ఐ కెన్ బారో అండ్ ఐ కెన్ రీపే అని ఆ కవనెంట్ లో ఇద్దరం బ్రతికాము. బ్రతికినప్పుడు దేవుడు మమ్మల్ని చాలా దీవించి ఆ బిడ్డల కొరకు అన్ని సమకూర్చిన దేవుడు అనమాట ఆయన. ఆ 3 బిడ్డల దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంకొక గ్రేట్ బ్లెస్సింగ్ ఏంటంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూస్ టు గివ్ మీ బిగ్ హౌసెస్. ఆఫీసర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ అకామిడేషన్. దే యూస్ టు పే మై రెంట్. గాడ్ గేవ్ us a beautiful life. One with God is majority. ఆయన ఏమి తక్కువ చేయడు. ఆయన ఈజ్ సఫిషియంట్ గాడ్ ఫర్ అవర్ లైఫ్. కాబట్టి నాన్న, హాగర్ ఫెయిల్డ్ యాజ్ ఎ సర్వెంట్, అబ్రహాం ఫెయిల్డ్ యాజ్ ఎ మాస్టర్, అండ్ సారా ఫెయిల్డ్ యాజ్ మిస్ట్రెస్. కాబట్టి యూ ప్లీజ్ డోంట్ ఫెయిల్ నాన్న. యు ఆర్ ద మోర్ దెన్ వారియర్, కాంకరర్స్. ఓకే, మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలా. మీరు బాగా మంచి జ్ఞానంతో, ఎప్పుడు స్మైలింగ్ గా, ఎంత అనారోగ్యం ఉన్నా నేను ఎప్పుడు అనుకునేదాన్ని, మా అమ్మ చెప్పేది అందరికి, మా హేము చనిపోవాలనుకున్నా గిన్నెలన్నీ తోమేసి బోర్లిచ్చి చచ్చిపోద్ది.
అంత వర్క్, అంత ఇంట్లో పని చేసుకుంటుందని. అది ఆ సాక్ష్యం చాలు మా అమ్మ ఇచ్చిన సాక్ష్యం. మా అమ్మ చెప్పేది, నేను పెళ్ళి చేస్తుంటే, నా లక్ష్మి వెళ్ళిపోతుందయ్యా అంటే మా మామగారు అన్నారు, మీ లక్ష్మి మా ఇంటికి వస్తుందమ్మా అన్నారు వేదామృతం గారు. నాన్న, బి ఎ గుడ్ డాటర్, బి ఎ గుడ్ డాటర్ ఇన్ లా, యుకే యు బి ఎ గుడ్ గాడ్స్ చైల్డ్. ఫస్ట్ దేవుని మంచి కుమార్తెలుగా మీరు అవ్వాలి. మరి గాడ్ హేట్రెడ్ ఉన్న దగ్గర ఆయన ఆనర్ ఇచ్చాడు. కాబట్టి నాన్న, మీరు ఎప్పుడు కూడా నన్ను ఎవరు పట్టించుకుంటలేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఇన్సల్ట్ చేశారు అనుకోవద్దు. నేనైతే ఇన్సల్ట్ ప్రూఫ్, క్రిటిసిజం ప్రూఫ్, అన్నిటికీ ప్రూఫ్. ఐ వోంట్ మైండ్ ఎనీథింగ్. ఎవరైనా తిట్టారనుకోండి, ముందు అన్నం వేసుకు తినేస్తాను. మీరు చేస్తారా? డోంట్ ఈట్ టాబ్లెట్స్. ఓకే, టాబ్లెట్స్ విల్ రూయిన్ యువర్ బాడీ. ఈరోజు మరి COVID-19 వచ్చింది. COVID-19 వచ్చింది నాన్న. మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకున్నా. ఆత్మీయ వాక్యం చెప్పాను. మేము అందరికీ ఉన్న బిడ్డలందరూ మీరు ఉన్నారు ఇప్పుడు. ఇది జాయ్సీకి తెలుసు. జాయ్సీ నేను కలిసి అన్ని మాట్లాడుకుంటాము. యు గో టు వాల్మార్ట్ ఆర్ సమ్వేర్, బై అట్లీస్ట్ 50 లెమన్, 50 లెమన్లు కొనుక్కోండి. మీరు కొనుక్కుని అవి తీసుకొచ్చి రసం పిండి బాటిల్స్ లో ప్రిజర్వ్ చేసుకోండి. రోజు పిసుకొద్దు, వాటిని రోజు పిండొద్దు. ఓకే, అంత హోల్సేల్లో ఒకేసారి జ్యూస్ చేసుకుని మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్లో, వామ్ వాటర్ తాగండి, కూల్ వాటర్ తాగండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ విత్ లిటిల్ షుగర్ అండ్ సాల్ట్ వేసుకుని పొద్దున్నే తాగండి. మీకు దానికంటే యాంటీబయాటిక్ ఏమి ఉండదు. తర్వాత మీరు టైం ప్రకారం భోంచేస్తే 8 కల్లా మీ బ్రేక్ఫాస్ట్ అయిపోవాలా, 8 కల్లా, 12:30, 1 కల్లా మీ లంచ్ అయిపోవాలా, 5 కల్లా ఒక స్నాక్ తినాలి, 7:30, 8 కల్లా మీ డిన్నర్ అయిపోవాలా. గో టు బెడ్, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. మార్నింగ్ లేవగానే ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు పాదాలు పట్టుకుంటేనే ఈ COVID-19 వెళ్ళిపోద్ది కదా. మీ ప్రార్థన, మీ మంచితనము ఈజ్ ఎ వ్యాక్సిన్ ఫర్ కరోనా వైరస్. గాడ్ బ్లెస్ యూ. మనందరం కళ్ళు మూసుకుందాము. ఆగర్ లాగా చేయొద్దు, మనము అబ్రహాం లాగా చేయొద్దు. లెట్ us క్లోజ్ అవర్ ఐస్ అండ్ లెట్ us ప్రే. వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. అమ్మ, కళ్ళు మూసుకోండి. యేసయ్యా, నా కుటుంబంలో ప్రవ్వా ఇలాంటి విషయాలు జరగకుండా కాపాడు. నన్ను ప్రవ్వా, నన్ను, నా భర్తని, నా బిడ్డల్ని, నా బంధువుల్ని, నా ప్రియులందరినీ కూడా కాపాడు ప్రవ్వా అని ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, యేసయ్యా, కమ్ ఇన్ టు మై హౌస్. ద సిన్ స్టార్టెడ్ ఇన్ ద హౌస్ ఫస్ట్, ఫాదర్, ఇన్ ద హార్ట్స్ ఆఫ్ అ ఫ్యామిలీ మెంబర్. అప్పుడే ప్రవ్వా కుటుంబం నాశనం అయిపోయింది ప్రవ్వా. నేను మాత్రం ఏమి పట్టించుకోకుండా అన్ని పనులు చక్కగా చేసేసుకుని నేను రెస్ట్ తీసుకుని ప్రవ్వా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. గివ్ మీ గుడ్ హార్ట్ ఫాదర్ టు వర్షిప్ యూ ఎవ్రీ టైం. ప్రార్థన చేసుకుందాం. కారు చీకట్లో వెళ్తున్నాం ప్రవ్వా, మేము అడవుల్లో నడుస్తున్నాం ప్రవ్వా, ఏం చేయాలో తెలియని స్థలాల్లో ఉన్నాము. మరి మీరే మా దిక్కు. కారు చీకట్లు క్రమువేళ ప్రభువా, నా ప్రక్కన నీవే, ఎవరు లేని అనాథగా తిరిగి నన్ను చేర్చుకొంటివి. కారెడమిలో నేను పోవుచుండా, కాపరివై నాతో నుంటివి. అడవి అయినా ఎడారి అయినా కరుణించి నన్ను ఆదరించు. కారు చీకట్లు క్రమువేళ ప్రభువా, నా ప్రక్కన నీవే, ఎవరు లేని అనాథగా తిరిగి నన్ను చేర్చుకొంటివి. నా కాలు జారునప్పుడెల్లా ప్రభువా, నీ కృప నన్ను లేవనెత్తున్. అడవి అయినా ఎడారి అయినా కరుణించి నన్ను ఆదరించు. కారు చీకట్లు క్రమువేళ ప్రభువా, నా ప్రక్కన నీవే,
దేవునికి స్తోత్రము. మరి హాగరు జీవితంలో ఎడారిలో పాపము చేసి పరిగెడుతుంది. She is not at all a pious woman. She is not a holy woman. She committed sin and running in the desert. But God is Elroy. He is seeing her. He has seen everybody. And he honored her. He gave her water in the desert. He blessed her children. కాబట్టి మనము ఎడారిలో వెళ్ళినప్పుడు దేవుడు మన ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా దేవునికి దగ్గరగా ఉండి దేవదూతల్లాగా అవ్వాలి. పరిశుద్ధ తండ్రి కుమార్తెలు కాపాడండి ప్రభువా. ఆనరింగ్ నాయన దేవుని యొక్క వీరిపై కుమ్మరించి వీళ్ళు దీవించి కాపాడి బిడ్డల్ని కాపాడండి. ముఖ్యంగా జోయికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఐజక్ గురించి అడుగుతున్నాను ప్రభువా. Bless him, Father. Make him to walk, Father. We can't do anything, Father. Bless all these young groups, Father. We'll bless చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను స్వామి. ఆమేన్. Amen. Amen. Thank you. Thank you so much, Auntie. Thank you for the wonderful word. Thanks for uplifting our souls. చాలా బాగా పాట పాడారు. చాలా బాగుంది ఆ పాట. వండర్ఫుల్ సింగింగ్. థ్యాంక్స్ ఫర్ ద వర్డ్, ఆంటీ. ఇంకా చరణాలు ఉన్నాయి, లేట్ అవుద్దని పాడలా. అయ్యో, we have still time, ఆంటీ. ఇంకా 10 minutes పైనే ఉంది. We can sing the song. Happy to hear. ఈ పాట నన్ను చాలా కాలం అంకుల్ లండన్ లో ఉన్నప్పుడు ఈ పాట పాడుకుని 1 year ఒంటరిగా పిల్లలతో బతికేసా పాడుతుంది. ఎనీవే థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. యా, థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఆంటీ. మళ్ళీ మీరు ఎవ్రీ వీక్ టైం ఉన్నప్పుడల్లా వచ్చేయండి ఆంటీ. ఏనానా టైం ఉన్నప్పుడల్లా మా గ్రూప్ లో వచ్చి మీరు వాక్యం చెప్పండి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. యా, సో లెట్స్ ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి. విల్ డూ సమ్ ప్రేయర్. విల్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్ నౌ. సో ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్? సుమా, నాకు ఇవాళ ఈవినింగ్ I was feeling a little sick, so just pray that I should be okay. And then kids are having a lot of school work, so pray that they should be able to finish all that work. Next that this whole virus scare will be finished soon, so that we can all meet up. Yeah, soon. Yeah, please pray for my visa. As you all know, I'm waiting still. I think we had pray for Josna's H1 approval. Next, I think Sudha's health. Sudha is not feeling well. She has arthritis problem. And who else? Anyone? Request? నాకు కొన్ని ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయి. చెప్పండి ఆంటీ. ఇక్కడ వరంగల్ ఏరియాలో 12 pastors, they are suffering without food, and you please pray for them. అక్కడ ఒక చిన్న పాస్టర్ చర్చ్ కట్టుకున్నాడు. చర్చి ఆ పాస్టర్లు అందరూ కూడా 12 మంది పాస్టర్లు చాలా కష్టపడుతున్నారంట. నేను యుఎస్ వస్తే ఫండ్ రైజ్ చేసేదాన్ని. Since 4 years I could not come. So you please pray for those pastors for God's support. ఇంకోటి ఏంటంటే మన చర్చిలో మా వాచ్మెన్ విజయనగరంలో అక్కడ ఇరుక్కుపోయాడు, రావట్లేదు. సో హీఈస్ హ్యావింగ్ హిస్ ప్రెగ్నెంట్ డాటర్. పాపం వాళ్ళ హస్బెండ్ కి చెయ్యి ఇరిగిపోయిందంట, నిన్న హాస్పిటల్లో ఉన్నాడు. సో డైలీ ఐఎమ్ ప్రొవైడింగ్ దెమ్ ఫుడ్ and snack and everything, curries. You please pray for that family. Yeah, okay, auntie. So any other prayer request? Leslie kosam Suma. Oh yeah. Pray that God should heal her from that cancer. Mm-hmm. Okay, so ఎవరైనా ప్రే స్టార్ట్ చేస్తారా? anyone wants to pray, please. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమమైన నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, మరి లెస్లీకి ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఇప్పుడే తీసివేయండి ప్రభువా.
ఎంతో ప్రేమించిన బిడ్డ ప్రభా, నిన్ను ప్రేమించిన కుమార్తె నాయన, నీ సేవ చేసిన కుమార్తె ప్రభా, అందరికీ నీ ప్రేమను పంచిన కుమార్తె ప్రభా నాయన. మరి జయాన్ చిన్నప్పుడు ప్రభా చెప్పింది నాయన, గాడ్ వోంట్ టేక్ హిస్ పీపుల్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దేర్ డేస్ అని ప్రభా. జోయిని ప్రభా ఎంత బాగా నాయన క్యాన్సర్ క్యూర్ చేసేసారు. యువర్ సేమ్ గాడ్, ఆమెను ముట్టి స్వస్థపరచండి. జయాన్కున్న అనారోగ్యాన్ని తీసివేయండి ప్రభా, తీసివేయండి. జయాన్ బిడ్డలకు నాయన చక్కని నాయన మరి మంచి బిహేవియర్ ఇచ్చి, మంచి డిసిప్లిన్ ఇచ్చి ప్రభా, హోంవర్క్లు అన్ని కంప్లీట్ చేసేలాగా చేయండి ప్రభా. మరి సుమా ప్రార్థన చేస్తున్నాను ప్రభా, మరి ప్రతి బిల్స్ విషయంలో మేలు చేసుకుంటున్నాను ప్రభా. ఐజక్ ను ముట్టి స్వస్థపరచు నాయన. ఓ ప్రభా మరి తండ్రి 12 మంది పాస్టర్లకు నాయన మరి ఆహారానికి కొంచెం సపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నాను. మరి ప్రెగ్నెంట్ ఉన్న ఈ కుమార్తెకు నాయన మంచి ఆహారం ఇవ్వండి, భర్తని రికవర్ చేసేలా చేయండి ప్రభా. మా నాయన మీరు మాతో ఉండండి. ఇంకా ఈ బిడ్డలు ప్రార్థించుండగా ప్రార్థనలన్నీ మీరు విని వీళ్ళకి మేలు చేయమని యేసునామములో అడుగుతున్నాను స్వామి. ఆమేన్. ఓకే, I'll pray. రాజకు రాజా ప్రభుల కృప, మహోన్నతుడ మహాగణుడ యేసయ్య, ఈ సాయంత్రం వేళ మేమందరం ఇలా స్త్రీలందరం కలిసి మీ సన్నిధిలో ఇలా చేరి ప్రార్థించే అవకాశం మాకు ఇచ్చినందుకే సూత్రాలు తండ్రి. ఈ సాయంత్రం వేళ ఆంటీ హేమలత ఆంటీతో మాతో మాట్లాడిన రీతికే సూత్రం తండ్రి. యేసయ్య ఆంటీని బ్లెస్ చేయండి. ఆంటీకి ఉన్న నీడ్ ఏముందో మీరే గ్రహించి సహాయపరచమని ప్రార్థిస్తున్నాం. అంకుల్ ని ఆంటీని దీవించండి, మంచి ఆరోగ్యం దయచేసి నూరే లాయిస్తో నింపమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు చేస్తున్న సేవని ఆశీర్వదించండి దేవా. ప్రత్యేకంగా వరంగల్ పాస్టర్స్ కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మీరు పక్షుల సహితము ఫుడ్ ఇచ్చిన దేవుడు. అవును తండ్రి, మానవులకి ఇస్తారు తండ్రి. మీరు ఆ పల్ప్ పాస్టర్స్ ఫ్యామిలీస్ ని జ్ఞాపకం చేసుకోమని, వాళ్ళకి సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు చేస్తున్న సేవను దీవించండి యేసయ్య. అదే రీతిగా ఆంటీ వాళ్ళ వాచ్మ్యాన్ వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను దేవా. గర్భవతి అయిన వాళ్ళ కూతుర్ని జ్ఞాపకం చేసుకునండి. సుఖ ప్రసవతి దయచేయండి. తన భర్త హాస్పిటల్ లో ఉంటుండగా మీరే ఆయన్ని ముట్టి స్వస్థపరచండి దేవా. అదే రీతిగా తండ్రి యేసయ్య లెస్లీ కొరకు సన్నిధిలో మొర్రపెట్టున్నాను దేవా. ఈ రాత్రి వేళ లెస్లీని ముట్టను తండ్రి. ప్లీజ్ తండ్రి, క్యాన్సర్ తో బాధపడుతుండగా ఉంటండి యేసయ్య, మీరే మీ గాయపడిన హస్తంతో ముట్టండి. తను నీ సేవ చేస్తుండగా యేసయ్య తను జ్ఞాపకం చేసుకొని తన ఆయుష్ పెంచమని యేసయ్య మీరే ముట్టి కంప్లీట్ స్వస్థత జోయి పట్ల ఎట్లా చేస్తారు అట్లు లెస్లీ పట్ల కూడా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జాయనక్కని దీవించండి. హెల్త్ బాగుండట్లేదు దేవా. ఒళ్ళు నొప్పులుగా నీరసంగా ఉంటుండగా మీరే తనని ముట్టమని ప్రార్థిస్తున్నాం. తనకు కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా పిల్లల్ని దీవించండి, వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి, హోంవర్క్స్ లో మీరే సహాయపరచండి. అదే రీతిగా తండ్రి యేసయ్య కోవిడ్ నుంచి మా అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రొటెక్షన్ తో మమ్మల్ని నింపండి, మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి దేవా. సుధా కొరకే ప్రార్థిస్తుండగా యేసయ్య రుమటాల్స్ తో బాధపడుతుండగా ప్లీజ్ తండ్రి మీ గాయపడిన హస్తంతో తనను ముట్టాను దేవా. ఆ ఒళ్ళు నొప్పులన్నింటినీ తీసివేసండి. ఎంతో పెయిన్ తో బాధపడుతుండగా మీరు తనకి రాత్రి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం వేళ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా ఐజక్ కొరకే ప్రార్థిస్తున్నాం దేవా. ఐజక్ ని మీరే ముట్టండి తండ్రి. మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. తనంతటి తను లేచి తన పనులు చేసుకున్నట్లు మీరే కృప చూపించండి. తల్లిదండ్రులైన ప్రభాకర్ రజనీని దీవించండి. వాళ్ళు చేస్తున్న సేవని జ్ఞాపకం చేసుకునండి. వాళ్ళకి మంచి ఆశీర్వాదం దయచేయండి. అదే రీతిగా తండ్రి యేసయ్య ప్రియాంకాని తన కుటుంబాన్ని దీవించండి, వాళ్ళ అత్తగారిని దీవించండి, రత్నాన్ని దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి. అభినవ్ కంటిన్యూ దెబ్బ తగిలి ఉండగా మీరే ఆ బిడ్డకు కావాల్సిన నెమ్మదిని స్వస్థతని దయచేయమని ప్రార్థిస్తున్నాం. రీనాని దీవించండి, ఆయన్ని దీవించండి దేవా. మీరే తనని ముట్టి గర్భఫలాన్ని దయచేయండి దేవా. సునీత గోలని కూడా జ్ఞాపకం చేసుకునేదానికి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. జ్యోతిని సోఫీని జ్ఞాపకం చేసుకున్నాను దేవా. వాళ్ళని మీరు దీవించినందుకే సూత్రం. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి. జ్యోతికి ఇచ్చిన H1 అప్రూవల్ కి సూత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అదే రీతిగా జ్యోత్స్నాన్ని దీవించండి. తన H1 ఇంకా ప్రాసెసింగ్ లో మీరే ఎలాంటి అది త్వరగా వచ్చేలో సహాయపరచండి దేవా. ఇంకా తండ్రి వసుంధరాన్ని జ్ఞాపకం చేసుకుని తనకి మంచి ఆరోగ్యం దయచండి, తన కుటుంబాన్ని దీవించండి, తన భర్తను దీవించండి. ఇంకా తండ్రి యేసయ్య ఈ రాత్రి ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన ఆశీర్వదించండి. అనుషాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. అనుష వాళ్ళ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సీనాయక్కని దీవించండి, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించండి దేవా.
ఇంకా తండ్రి ఈ రాత్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి దేవా, ఎవరైనా మర్చిపోయింటే దగ్గర క్షమించండి. ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి వారి అవసరం గుర్తిరిగి సహాయపరచమని, మరి ఒకసారి మాకు నెక్స్ట్ ఈ థర్స్డే మళ్ళీ మేము అందరం కలుసుకున్నంత వరకు మీరు మాతో తోడుగుంటామని, మీరు చేసిన మేలన్నిటికై స్తోత్రాలు చేస్తూ మరి జాయ్సీ ఆంటీని దీవించండి దేవా, ఆ ఆంటీకి మంచి ఆరోగ్యం దయచేయండి, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా. ఇంకా హేమలత ఆంటీని మీరే ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Okay, we still have 4 more minutes if anyone want to share anything, or we can. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఎస్టర్డే న్యూస్ లో అమెరికాలో వెరీ ఫేమస్ డాక్టర్, షీఈస్ లైక్ 40 years old, బట్ అండ్ షీ సర్వ్డ్ అండ్ షీ ప్రొటెక్టెడ్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ COVID-19 అండ్ షీ బికమ్ honorary too in New York, but she committed suicide after seeing all the people, and I feel really bad for their family. She's like 45 years old. Please మనము ముఖ్యంగా we have to pray for the doctor's stability and the mental pressure కోసము. There are a lot of people in doctors and nurses are committing suicide because of this COVID-19. I feel like we should all pray for their mental health and the stress they are going through. Yeah, sure. Yeah, that's true. I felt really bad. Her father is crying, like she suffered from COVID-19 and she got cured by COVID-19, but she committed suicide after that. Yeah, it's very depressing to watch people suffer. Ante doctors kuda they are helpless kada, so yeah, they never saw this much patients dying especially she worked in New York, that famous where the most of people dying. She worked there and she worked for so many days, and then she saw so many people dying and she felt like she's helpless, she's not able to help them. That's the reason she committed suicide. మరి ఒక చిన్న అడ్వైస్ నాది. హలో ఆంటీ చెప్పండి. ఆంటీ ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే, మీరు నాన్ వెజిటేరియన్ తింటున్నారు కదా, when you bring meat from the shop, from market, ఆ మీట్ ని ఏం చేస్తారంటే పసుపు ఉప్పులో వేసి ఒక 2 పొంగులు వచ్చేలాగా వేడి నీళ్ళల్లో మరగబెట్టండి. అది పక్కకు తీసి అప్పుడు వండుకోండి. అట్లాగే కలిపేసి నూనెలో కూరల్లో వేసుకుని వండుకోవద్దు దయచేసి. ఎందుకంటే నాకు కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ గైడెన్స్. అంకుల్కి ఆపరేషన్ అయ్యి ఇప్పటికి బైపాస్ అయ్యి 23 years అయింది. 4 yearsకే చనిపోతాడని డాక్టర్స్ చెప్పారు. కానీ లేదు, నేను చాలా కేర్ఫుల్గా అంకుల్ ఫుడ్ కానీ ఏదో, నేను యుఎస్లో ఉన్నా కూడా ఈ వంట చేసే కరుణని 23 years నుంచి పనిచేస్తుంది కరుణ మా ఇంట్లో. ఆమెకు అన్ని నేర్పించా. మీరు ప్లీజ్ తెచ్చిన మీట్ని మీరు ఏం చేస్తారంటే, ప్లీజ్ వెంటనే ఏం చేస్తారంటే, ఆ మీట్ని షాప్ నుంచి తేగానే ఒక పెద్ద బౌల్లో వేసేసి వేడి నీళ్ళు మరిగించి అది తీసేసి ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. అంతేగాని అలాగే మీట్ని మాత్రం ఫ్రీజ్ చేయొద్దు. దానిలో చాలా వైరస్ ఉంటుంది. దేవుడు నాకు చెప్పిన మాట. తర్వాత ఫిష్ కొనుక్కున్నప్పుడు డోంట్ బై స్మాల్ ఫిష్. స్మాల్ ఫిష్ ఎప్పుడు జబ్బుగానే ఉంటుంది. పెద్ద ఫిష్ ఒకేసారి కొనేసుకుని డోంట్ బ్రింగ్ ద ఫిష్ విత్ స్కిన్. మా ఇంట్లో ఎప్పుడు కూడా నేను మా పిల్లలకు తెలుసు, స్కిన్తో చేపల పులుసు పెట్టను. స్కిన్ అంతా తీసేసి అప్పుడు నేను పులుసు పెడతా. కాబట్టి నాన్న కొన్ని చిట్కాలు మీరు చేసుకోవాలి. సుధాకి కాళ్ళ నొప్పులు అన్నావు కదా నాన్న, కొంచెం ఒక స్పూన్ మిరియాలు, స్పూన్ ఏమో జీలకర్ర, ఒక స్పూన్ సినమను, కొంచెం స్పూను అంటే ధనియాల పొడి, అది ఉంటుంది చూడు, అన్నం తినగానే మీరు తింటారు ఏంటది, సోంపు, ఒక స్పూన్ వేసుకుని కొంచెం మరగబెట్టుకుని అది ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకోమని చెప్పండి. దాచిపెట్టుకుని రోజు లేదు కొంచెం బెల్లం కూడా ఇంత పాకం కాదు, దాన్ని ఏమంటారంటే బెల్లాన్ని ఏదో అంటారు, నీళ్ళల్లో కలుపుకుంటే మంచి నీళ్ళలాగా అవుతుంది, జ్యూస్ లాగా. అది వేసుకుంటే సుధాకి అస్సలు ఎవరైనా మీరు కూడా తాగొచ్చు. ఈవెన్ జయాన్, అదొక కాళ్ళ నొప్పులు పోతాయి, నొప్పులన్నీ పోతాయి. టాబ్లెట్లు ఎక్కువ వేసుకోకండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్.
Thank you everyone for joining. We'll see you on Thursday night. Thank you. Okay, Thank Nana. you, God Suma. bless you. Bye. Bye. Bye, Ma. Thank you, Auntie. Bye. Bye, Sinaka.